హాయ్ నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ రాధా కుకింగ్ ఛానల్. మన ఛానల్లో మరమరాలతో స్వీట్ ఎలా చేయాలో చూపిస్తాను. ఇది ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తింటారు. టేస్ట్ అంత బాగుంది. చేయటం కూడా చాలా సులభంగా చేసేయచ్చు. ఎలా చేయాలో చూద్దాం. గిన్నె తీసుకొని కప్పు తీసుకున్న మరమరాలు కొలుచుకోవడానికి దీంతో 3 కప్పులు వేసుకుంటున్నా. 3 కప్పులు మరమరాలు. ఇందులో కొన్ని జీడిపప్పులు వేసుకోవాలి. ఇంతే, ఎక్కువ ఏమీ వేయట్లేదు. చాలా సులభంగా చేసుకోవచ్చు. వీటిని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి ఆన్ చేసి కళాయి పెట్టి ఇవి ఫ్రై చేసుకోవాలి. నూనె కానీ నెయ్యి కానీ ఏమి వేయకుండా ఉట్టిగా ఫ్రై చేసుకుంటామే. సిమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేశారంటే సరిపోతాయి. స్టవ్ ఆపేసి పక్కన పెట్టేసుకోవాలి. కొంచెంసేపు ఆరిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. కొన్ని వేసి మిక్సీ పట్టాను. ఈ విధంగా మెత్తగా పట్టుకోవాలి. పట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదే మిక్సీ గిన్నెలో మనం మరమరాలు కొలుసుకున్న కప్పుతో 3/4 కప్పు పంచదార వేసుకుంటున్నా. సరిపోద్ది కరెక్ట్గా. ఇది మెత్తగా మిక్సీ పట్టి పిండిలో వేసి కలుపుకోవాలి. పిల్లలు స్వీట్ తినాలి అనిపించినప్పుడు ఇలా ఒకసారి చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. ఇది కలుపుకున్న తర్వాత కాచి చల్లార్చిన పాలు కొంచెమే తీసుకున్నా. కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. పంచదార ఉంది కాబట్టి లూజ్గా అయిపోద్ది. ఈ విధంగా వేసుకొని గట్టిగా ముద్దలా కలుపుకోవాలి. ఈ విధంగా కలపాలి. అసలు ఇందులో ఏమీ వేయలేదు. ఇప్పుడు ఒక ప్లేట్లో సెట్ చేసుకుందాం పీసులు కట్ చేసుకోవడానికి. నీట్గా ఈ విధంగా పెట్టుకొని ఇప్పుడు పీసులు కట్ చేసుకుంటామే. ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మనకు నచ్చిన షేప్లో కట్ చేసేయచ్చు. చాలా సులభంగా చేసుకోవచ్చు. ఇప్పుడు కొన్ని జీడిపప్పులు పైన గార్నిషింగ్ చేద్దాం. ఈ విధంగా చేస్తే బాగుంటుంది. ఈ విధంగా అన్నీ రెడీ చేసేసుకోవాలి. చాలా సాఫ్ట్గా టేస్ట్ భలేగా ఉన్నాయి. ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.